నిన్న కేంద్ర ప్రభుత్వము నిర్మలా సీతారామన్ గారు చాలా స్పష్టంగా 53 లక్షల బడ్జెట్ను ప్రవేశపెట్టి 53,47,315 కోట్ల రూపాయలు. కానీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 1,30,000 కోట్ల రూపాయలు కావాలని చెప్పేసి మనం అడిగినాం. కానీ అనా పైసా కేంద్రం సహకారం అందించకుండా 5 రాష్ట్రాల్లో ఎలక్షన్లు ఉన్నాయి. ఇప్పుడు తమిళనాడు కావచ్చు, అస్సాం కావచ్చు, పశ్చిమ బెంగాల్ కావచ్చు, పుదుచ్చేరి కావచ్చు, కేరళ కావచ్చు. ఈ 5 రాష్ట్రాల ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రత్యేక పుస్తకాలు మాత్రమే అందించింది. తెలంగాణకు అనా పైసా సాయం చేయలే. అదే కాకుండా ఈ బడ్జెట్లో కూడా 17 లక్షల కోట్ల రూపాయల అప్పు తీసుకుంటామని చెప్పేసి కేంద్రం ప్రకటించింది. అదే కాకుండా గతంలో ఇచ్చే విధంగా గతంలో లాస్ట్ బడ్జెట్లోనే 2,04,000 కోట్ల రూపాయలు రాష్ట్రాలకు కేంద్రం ప్రభుత్వం ఇచ్చేటువంటి పోషకాలు కట్ చేస్తూనే ఇంకా ఈ బడ్జెట్లో 59,452 కోట్ల రూపాయలు మళ్ళీ తక్కువ చేసిన పరిస్థితి మనం చూసినాం. అదే కాకుండా కేంద్రం ఏదైతే స్పాన్సర్ స్కీమ్స్ 20 ఉంటే 17 స్కీమ్లకు బడ్జెట్లో నిధులు తక్కువ చేసిరు. ఒక 3 స్కీమ్లకు సంబంధించి మాత్రం ఒక స్కీమ్కేమో పాత విధానం ప్రకారం ఇస్తామని చెప్పారు. అదే కాకుండా నరేగా సంబంధించి కొంచెం ఏదో నిధులు పెంచారు తప్ప మిగతా స్కీమ్స్ అన్నిటి కూడా కేంద్రం నిధులు కట్ చేసే ప్రయత్నంలో ముందుకు పోయారు. గతంలో పోయిన బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు 2.5 గంటల పాటు బడ్జెట్ ప్రసంగం చేస్తే ఈ బడ్జెట్లో 90 నిమిషాలు మాత్రమే. ఇది పసలేని బడ్జెట్గా చాలా స్పష్టంగా తెలంగాణ సమాజమే కాదు భారతదేశ ప్రజలంతా కూడా గమనిస్తున్నాం. ఎందుకంటే వ్యవసాయ రంగానికి నిధులు లేవు, విద్యా రంగానికి నిధులు లేవు, ఆరోగ్య రంగానికి నిధులు లేవు. అదే కాకుండా రాష్ట్రాలకు నిధులన్నీ కూడా కేటాయించే ప్రయత్నం చేయకుండా కట్ చేసే ప్రయత్నం చేసిరు. అదే కాకుండా ఎలక్షన్ ఉన్న రాష్ట్రాలకు ఒక విధంగా, ఎలక్షన్ లేని రాష్ట్రాలకు ఒక విధంగా వ్యవహరించారు. కాబట్టే తెలంగాణకు కనీసం అనా పైసా సహాయం చేయలే. మెట్రోకు నిధులు అడిగినాం, ఫోర్త్ సిటీకి నిధులు అడిగినాం, మూసీకి నిధులు అడిగినాం, డ్రైపోర్ట్కి అడిగినాం, ఎక్స్ప్రెస్ హైవేలకు అడిగినాం. అదే కాకుండా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళకి అడిగినాం. మొత్తం 45 అంశాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక నిధులు సాయం చేయని కోరితే కేంద్రం సాయం చేయకపోగా కనీసం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళకు సంబంధించి FRBM లోబడి కన్నా కనీసం అదేవిధంగా ఎగ్జామ్షన్ అంటే కూడా కనీసం అది కూడా ఇయ్యని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి తెలంగాణ రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్సీలు, 2 రాజ్యసభ, 2 కేంద్ర మంత్రులు ఉండి తెలంగాణకు ఇప్పటి వరకు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత 12 సంవత్సరాల్లో 12 సార్లు బడ్జెట్ ప్రవేశపెడితే ప్రతి బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరుగుతూ ఉంది తప్ప తెలంగాణకు న్యాయం జరిగిన పరిస్థితే లేదు. అదే కాకుండా కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించి నిధులు ఇవ్వమని చెప్పి అడిగినాం. తర్వాత సమ్మక్క సారక్క సంబంధించినటువంటి ఏదైతే గిరిజన యూనివర్సిటీ నిధులు ఇవ్వమని చెప్తే దానికి ఇవ్వలేదు. అదే కాకుండా ITR ప్రాజెక్టు పునరుద్ధరించమని చెప్తే దానికి ఇవ్వలేదు. బయ్యారం స్టీల్ కంపెనీ ఉంటే దానికి నిధులు ఇవ్వలే. విభజన హామీలు పరిష్కరించండి అది పరిష్కరించలే. అదే కాకుండా వెనుకబడ్డ జిల్లాకు సంబంధించి అదేవిధంగా శ్రీశైలానికి సంబంధించి 4 లైన్ల రోడ్డు చేయండి దానికి సాయం చేయలేదు. ఎక్స్ప్రెస్ హైవేకి సంబంధించి ఈ పోర్ట్ నుంచి